ఈ జీ తెలుగు వారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. నేను ముందు బుద్ధిస్ట్, యాక్చువల్ గా నేను క్రిస్టియన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనలేదు, నేను దళిత క్రిస్టియన్లకు మీరు సపోర్ట్ చేస్తాను, నేను రిజర్వేషన్. దళిత క్రైస్తవులకు సపోర్ట్ చేస్తున్నా, దళిత హిందువులకు సపోర్ట్ చేస్తా, దళిత బుద్ధిస్టులకు సపోర్ట్ చేస్తా, ఓకే, నేను దళిత సిక్కులకు సపోర్ట్ చేస్తా. వీళ్ళంతా కూడా ఆది హిందువులే, వీళ్ళంతా అంటరాని కులాలే. సో కాబట్టి వాళ్ళకి మతం మారినంత మాత్రాన వాళ్ళ కులం మారతలేదు. కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వడం, 1% రిజర్వేషన్ కల్పించడం తప్పు కాదని నా అభిప్రాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ కాంటెక్స్ట్ లో ఆయన ఈ బౌద్ధ మతాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా క్రైస్తవులను వ్యతిరేకించలే. అక్కడ ఆయనకి ఇష్టం లేదు క్రైస్తవ మతం తీసుకోవడం, ఆయనకి ఇష్టం లేదు ఇస్లాం తీసుకోవడం. ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు. ఇది భారతదేశంలో గాని ప్రపంచంలో గాని మత స్వేచ్ఛ అనేది ప్రతి రాజ్యాంగం ఆమోదించింది, భారత రాజ్యాంగం కూడా ఆమోదించింది. మత స్వేచ్ఛను ఎవరు రద్దు చేయలే. ఇక్కడ ఈ దేశంలో మత స్వేచ్ఛ రద్దు కాలే. ఈ దేశంలో ఒక్క రిజర్వేషన్ అంశానికి వచ్చేసరికి దళిత ఎవరైతే షెడ్యూల్ కులాల హిందువులకు మొదట ఉన్నాయి, తర్వాత దాన్ని సిక్కులకు, తర్వాత బుద్ధిస్టులకి కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లాగే క్రైస్తవులు కూడా అడుగుతున్నారు. అది ప్రభుత్వం ఒప్పుకుంటే ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు, అది ప్రభుత్వం ఇష్టం. కానీ అడగడం నేరం అయితే కాదు, అడగడం తప్పేం కాదు. అడగడం అనేది వాళ్ళ హక్కు, ప్రాథమిక హక్కు. ఎందుకంటే వాళ్ళ కులం మారతలేదు, వాళ్ళ మతం మారుతుంది, కులం మారతలేదు. బుద్ధిస్టులు కూడా వాళ్ళ మతం మార్చుకున్నారు, కులం మారలేదు. కాబట్టి సభ పెట్టిన తర్వాత ఇన్ఫాక్ట్ దానికి కాజ్ కు సపోర్ట్ బై ఇష్యూ వేరే వైపు టర్న్ తీసుకుంది కదా. ఎస్, అది తప్పంటున్నా. నేను దాన్ని సమర్థించాను. ప్రశ్న పేరు మీద ఎవరైతే తిట్టడం అనే దాన్ని నేను అస్సలు సమర్థించాను. ఎవరిని కూడా ఎవరు తిట్టద్దు, ఒక మతాన్ని ఎవరు కూడా కించపరచొద్దు, ఒక వ్యక్తులను కించపరచొద్దు. రాజ్యాంగం చాలా స్పష్టంగా నీకు ఎంతైతే నీకు హక్కు ఉందో, ప్రశ్నించే హక్కు ఉందో, కానీ పరిమితులు కూడా ఉన్నాయి. ప్రతి ప్రశ్నించే హక్కు కూడా పరిమితులు ఉంటాయి. భారత రాజ్యాంగం స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఏ ప్రాథమిక హక్కును పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఒక లా ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను, 20 ఏళ్ళు భారత రాజ్యాంగాన్ని బోధిస్తున్న వాడిగా చెప్తున్నాను. నేను ఆ ప్రశ్నించడము తప్పు కాదు, కానీ ప్రశ్న పేరుతో తిట్టడం తప్పు. ప్రశ్నల పేరుతో, ప్రశ్నించే పేరుతో ఇష్టం ఉన్నట్టుగా ఒక వ్యక్తి దూషణ చేయడము, వ్యక్తిని కించపరచడం, మతాన్ని కించపరచడం, దేవులను కించపరచడం తప్పు, అది నేరం. సో అట్లాంటి నేరం చేయడం తప్పు. దాన్ని నేను సమర్థించను, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. అది భారత రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అది. సో కాబట్టి నేనేమంటున్నానంటే, వాళ్ళ ప్రశ్నించడం పేరు మీద ఇష్టారాజ్యంగా చేయడం అనే దాన్ని ఎవరు కూడా అంగీకరించారు. బట్ ఇవాళ రావణ్ కు ఆయన దేశద్రోహం కేసు అనేది రావణ్ కు వర్తించదా అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఇంకా చాలా వేరే సెక్షన్స్ ఉన్నాయి. ఆయన తిట్టడాన్ని, లేదా డిప్యూటీ సీఎం గారిని అగౌరవపరచడాన్ని, ఇంకో మతాన్ని ద్వేషించడాన్ని, దేవతలను ద్వేషించడాన్ని నేను వ్యతిరేకిస్తా. దానికి ఉన్న సెక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది దేశద్రోహం కిందకి వస్తుందా అనే దాంట్లో కొన్ని, ఒక లా ప్రొఫెసర్ గా ఆ ఒక్క విషయంలో మాత్రమే ఆ సెక్షన్స్ పెట్టకపోయి ఉంటే మిగతా సెక్షన్స్ పెట్టింటే బాగుండేది. బట్ దేశద్రోహం అనే దాని మీద మనం పెట్టడం వల్ల ఆ కేసు రేపు సుప్రీంకోర్టులో నిలబడకపోతే ఉట్టిగానే కావాలని పెట్టిండు, కావాలని చేసి అనేది వస్తాయి. కానీ ఆయన తిట్టడం అనే దాన్ని నేను సమర్థించాను. హిందూ దేవతలను దూషించడాన్ని, నా ఉద్దేశం ఎవరు కూడా ఏ మతం వాళ్ళు కూడా ఇంకో మత దేవుళ్ళని తిట్టకూడదు. ఎవరి మత దేవుడు వాడు గొప్ప, అంతే కదా. ఎవరి వాడు గొప్ప, నా దేవుడు గొప్పరా నీ దేవుడు గొప్పరా అని పోటీ పెట్టుకుంటే ఎవరు కూడా గెలవలేరు, అంతే కదా. నా దేవుడు గొప్పరా నీ దేవుడు గొప్పరా అని పోటీ పెట్టుకుంటే ఒకళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది దానికి అంత ఉండదు. ఎవరి మతం వాళ్ళ దేవుళ్ళని గౌరవిద్దాం, రెస్పెక్ట్ చేద్దాం. మనం అవతల దేవుళ్ళని కూడా గౌరవిద్దాం. మన మతాల దేవుళ్ళతో పాటు అవతల దేవుళ్ళని కూడా కించపరచొద్దు. ఇవేమవుతుందంటే, నా దేవుడిని కించపరిస్తే నేను నీ దేవుడిని కించపరుస్తా అని అయిపోద్ది, అంతే కదా ఆటోమేటిక్ గా. ఎస్, వినోద్ గారిది సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. వినోద్ గారు, గాలి వినోద్ గారు, వినోద్ గారిది స్ట్రక్ అయింది. ఎస్, మారేడు మోహన్ గారు వినబడుతుందా? వినబడుతుంది, ఫైన్. వినోద్ గారిని మళ్ళీ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేయండి, కట్ అయింది. ఒకసారి నేను తెలుగుదేశం పార్టీ వెళ్తాను. వినిపిస్తుందా? హలో, తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ రెడ్డి గారు ఉన్నారు. విజయ్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ అండి. విజయ్ కిరణ్ గారు, సో మీరు మొదలు
కేసు ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు యూఏపీఏ అంటున్నారు. 3 సార్లు 2 సార్లు బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత యూఏపీఏ అని సడన్ గా అనడంతో, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అనడంతో ఇదేదో కక్ష సాధింపులాగా వెళ్ళట్లేదా మెసేజ్? ఎట్లా అన్న బయటికి రాకుండా చూడాలని అని అనిపించట్లేదా?